హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మేము చేపల కూర చేయబోతున్నాము. మేము స్విగ్గీలో పెడదామని అనుకుంటున్నాము. ఇది 5 కిలోల చేప, పెద్ద ఫిష్లు వచ్చినాయి. బాగుంది చాలా. చేపల పులుసు, రాగి సంగట పెడదామని. సుజాత ఆరోగ్య రుచులు దాని పేరు. ట్రై చేస్తున్నాము. ఇప్పుడు నేను మీకు ఆరోగ్య రుచులు చూపించబోతున్నాను. ఆరోగ్యం ఏంటంటే నువ్వుల పొడి, మళ్ళీ మామిడికాయతో చేపల కూర. అన్ని రకాలుగా చేస్తాం ఫ్రెండ్స్. మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి అందులో. వీటితో నేను ఇప్పుడు చేపల కర్రీ చేస్తున్నాను. ఈ ఆయిల్ అయితేనే మనకి కొలెస్ట్రాల్ కొద్దిగా రాకుండా ఉంటుందంట. ఇది ఆరోగ్య రుచులు. ఇలా చేస్తే మనం ఎక్కువ శాతం చింతపండు అవన్నీ వేసి చక్కగా కలిపి పెడతాము. ఇది కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వులు పొడి వేసాను ఎక్కువ. అన్నీ ఇందులో వేసి చక్కగా వేగాక మామిడికాయ తురివాము, చింతపండు పులుసు. ఈ గ్రేవీని చాలా సేపు, అంటే ఒక 15-20 నిమిషాలు ఉడకనియాలి, చేప వేయకుండానే. 20 నిమిషాలు బాగా ఉడికింది. అన్నీ వేసేసి పులుసుని బాగా ఉడికించా. ఎందుకంటే మనం ముందే మొక్కేసేస్తే మెత్తగా అయిపోతుంది, జిగురుగా. అందుకని ఇట్లా పులుసు ఉడికాక వేస్తే చాలా. మామిడికాయ చేప రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కదా, అంత గట్టిగా చేయకూడదు, ఎక్కువ కూడా మసాలా వేయకూడదు. అందుకని నువ్వులు వేసి, నువ్వులు పడి చక్కగా మామిడికాయ వేసి తేలిక తింటే కూడా మనకి ఆరాటంగా ఉండదు. ఎండాకాలం మసాలా తగ్గించి తినాలి కదా. దీంతో పాటు రాగి సంగటి, చేపల పులుసు, రాగి సంగటి. ఇది ఒక 10 మంది తినొచ్చు. సండే ఎవరికన్నా కావాలంటే 10 మందికి నాటుకోడి పులుసు, చేపల పులుసు, పీతల పులుసు, రాగి ముద్దతో చేసిస్తా. ఇది 10 మంది తినొచ్చు. ఇది వేరే వాళ్ళ గురించి. ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి. 20 నిమిషాలు బాగా ఉడికింది. అన్నీ వేసేసి పులుసుని బాగా ఉడికించా. ఎందుకంటే మనం ముందే మొక్కేసేస్తే మెత్తగా అయిపోతుంది, జిగురుగా. అందుకని ఇట్లా పులుసు ఉడికాక వేస్తే చాలా. మామిడికాయ చేప రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కదా, అంత గట్టిగా చేయకూడదు, ఎక్కువ కూడా మసాలా వేయకూడదు. అందుకని నువ్వులు వేసి, నువ్వులు పడి చక్కగా మామిడికాయ వేసి తేలిక తింటే కూడా మనకి ఆరాటంగా ఉండదు. ఎండాకాలం మసాలా తగ్గించి తినాలి కదా. దీంతో పాటు రాగి సంగటి, చేపల పులుసు, రాగి సంగటి. ఇది ఒక 10 మంది తినొచ్చు. సండే ఎవరికన్నా కావాలంటే 10 మందికి నాటుకోడి పులుసు, చేపల పులుసు, పీతల పులుసు, రాగి ముద్దతో చేసిస్తా. ఇది 10 మంది తినొచ్చు. ఇది వేరే వాళ్ళ గురించి. ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి.